కాకినాడలో శ్రీకృష్ణ దేవరాయల 555వ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆర్టీఓ ఆఫీస్ జంక్షన్ నిర్మించిన కాంస్య విగ్రహాన్ని ఆంధ్ర కాపు సద్భావన సంఘం నాయకురాలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలుగు భాషకు శ్రీకృష్ణ దేవరాయలు వన్నె తెచ్చారని ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు బసవా ప్రభాకరరావు, రాధా మిత్రమండలి అధ్యక్షుడు సలాది శ్రీనివాసబాబు అన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు ఓ మతానికి, ఓ కులానికి చెందిన వ్యక్తి కాదన్నారు. ఈరోజు శ్రీకృష్ణదేవరాయ గారు 555వ జయంతి. వీరు విజయనగరం కానీ తిరుపతిలో ఎంతో పూర్తిగా రాష్ట్రంతో వజ్రాలు చేసేటటువంటి నాడు. ఈ కార్యక్రమం ఆయన పట్టాభిషేకం అయినప్పుడు 2010లో హైదరాబాద్లో గవర్నమెంటే దీన్ని టేకప్ చేసి ఆ యొక్క ఫంక్షన్ని చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితో మన కాకినాడ వచ్చి మన కాకినాడ కాపు కళ్యాణ మండపంలో శ్రీకృష్ణదేవరాయలు 110వ పట్టాభిషేకాన్ని చేయడం జరిగింది. శ్రీ శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి మహోత్సవాన్ని కాపు సద్భావన సంఘం తరఫున అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. వారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో రాయలవారి గొప్పతనంతో పాటుగా చిన్నపాటి వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అవి పక్కన పెడితే రాయలవారు పాలించినటువంటి కాలాన్ని స్వర్ణయుగంగా, అలాగే వారు దైవభక్తి, దేవాలయాలు, అలాగే కవులు అన్నిటికంటే మించి తెలుగు సాహిత్యాన్ని, మన హైందవ సంస్కృతిని కాపాడినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి. ఏ ప్రాంతానికి చెందినా, ఏ కులానికి చెందినా, లేకపోతే ఏ జాతికి చెందినా పక్కన పెట్టి రాయలు వారు ఈ మన సంస్కృతికి, సాహిత్యానికి చేసినటువంటి అద్భుతమైనటువంటి వాటిని మాత్రం మనం తప్పకుండా స్మరించుకొని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. యాక్చువల్గా యావత్ భారతదేశంలోనే ఒక ముఖ్యమైన రాజుగా ఈయన ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. అందులో కర్ణాటక, తమిళనాడు అండ్ ఉమ్మడి మన తెలుగు రాష్ట్రాలు, ఒడిశా వరకు కూడా ఈయన ఈ రాజ్యాన్ని పాలించడం ఎంతో గొప్పదనం. ఈయన మా వంశస్థుడే ఉంటూ చాలామంది దీన్ని కొంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. బట్ ఎంత చేసినా చరిత్రను తోడినప్పటికీ చివరికి తెలిసింది ఏంటంటే ఈయన బలిజనాయకుడు అనేది పూర్తిగా వివరంగా తెలిసింది. అది అయితే ఇక్కడ ఇంకో కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది. ఆ కాంట్రవర్సీ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ 16 అని, జనవరి 17 అని, లేకపోతే జూలై 18 అనేమో గూగుల్లోనే ఇట్లా. సో ఇవన్నీ